హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కరుణాకర్. మీరు చూస్తున్నారు కేఆర్ ఎడ్యుకేషనల్ తెలుగు. ఫ్రెండ్స్, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వారు ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ను 2021 జూలై నెలలో నిర్వహించనున్నారు. మరి ఈ పబ్లిక్ ఎగ్జామ్స్కి హాజరు కావాలనుకునేవారు మరి ఎస్ఎస్సి వారు కావచ్చు, లేదంటే ఇంటర్మీడియట్ వారు కూడా కావచ్చు. మరి పరీక్ష ఫీజు అనేది చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఆ పరీక్ష ఫీజును మనమే మన ఇంట్లో కూర్చొని ఏ విధంగా పే చేయవచ్చో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎగ్జామ్ ఫీజును పే చేయడానికి మన యొక్క ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో ఉన్నటువంటి ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఒక విషయం గమనించండి, ఈ యొక్క ఎగ్జామ్ ఫీ అనేది మొబైల్లో పే చేయడానికి మాత్రం కావట్లేదండి. ఖచ్చితంగా మీరు డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ మాత్రమే ఉపయోగించి ఈ యొక్క ఎగ్జామ్ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం మీరు ఒక కొత్త బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో తెలంగాణ ఓపెన్ స్కూల్ .org అనే విధంగా టైప్ చేయండి. ఈ సైట్ యొక్క లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా క్లిక్ చేయడం ద్వారా నేరుగా సైట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత చూడండి, మీరు ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు చూడండి ఇక్కడ తెలంగాణ ఓపెన్ స్కూల్ .org అని చెప్పేసి ఈ విధంగా మనకు ఫస్ట్ సైట్ అనేది ఓపెన్ కావడం జరిగింది. ఈ సైట్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా క్లిక్ చేయగానే చూడండి, మనము ఈ విధమైనటువంటి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ హోమ్ పేజ్లోకి రావడం జరిగింది. ఈ పేజీలో చూడండి, మనకి ఇక్కడ న్యూస్ అండ్ మీడియా అనేటటువంటి ఈ పోర్టల్లో మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ ఫీ డ్యూ డేట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మనము ఎస్ఎస్సి కానీ ఇంటర్మీడియట్ కానీ మరి ఎగ్జామ్ ఫీజు పే చేయడానికి డ్యూ డేట్స్ ఏంటివి అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలంటే మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు ప్రెస్ నోట్ రూపంలో ఒక పేజీ ఓపెన్ కావడం జరిగింది. ఇది ఎస్ఎస్సి వాళ్ళకి కావచ్చు, ఇంటర్మీడియట్ వాళ్ళకి కావచ్చు. చూడండి, ఇక్కడ వితౌట్ ఫైన్తోని చూడండి, మనము 19 ఏప్రిల్ 2021 నుంచి చూడండి 10 మే 2021 వరకు మనకు వితౌట్ ఫైన్తోని ఒక ఎగ్జామ్ ఫీజు అనేది మనము పే చేయవచ్చు. మరి అదేవిధంగా చూడండి, మరి 25 రూపీస్ అనేది ఫైన్తోని చూడండి మనకు 11 మే 2021 నుంచి 17 మే 2021 వరకు మనము 25 రూపీస్ ఫైన్తోని మనము పేమెంట్ అనేది చేయవచ్చు. ఆ తర్వాత చూడండి, మనకు 50 రూపీస్ ఫైన్తో చూడండి మనకు 18 మే 2021 నుండి 24 మే 2021 వరకు మనం ఈ యొక్క ఎగ్జామ్ ఫీజు అనేది పే చేయవచ్చు. మరి ఈ యొక్క ఎగ్జామ్ ఫీజు అనేది ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎంత, ఎస్ఎస్సి వాళ్ళకి ఎంత అన్నటువంటి విషయాన్ని కనుక వచ్చినట్లయితే చూడండి, ఇక్కడ చూడండి ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. చూడండి, మరి ఎగ్జామ్ ఫీ ఫర్ థియరీ సబ్జెక్ట్ 150 ఫర్ పేపర్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒక్క పేపర్కి ఒక్క సబ్జెక్ట్కి మనము మరి థియరీ ఎగ్జామ్స్ చూడండి మనం 150 రూపీస్ అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీకు 5 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, మనం 750 రూపీస్ అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మీకు ఒకవేళ కనుక ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ కనుక ఉన్నాయనుకోండి, మీ యొక్క గ్రూప్లో ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయనుకోండి, ఒక్క పేపర్కి చూడండి మనం ఇక్కడ 100 రూపీస్ అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు, మీరు పాస్ కూడా అయిపోయారు, కానీ కొన్ని సబ్జెక్టులో ఒకవేళ కనుక మీకు తక్కువ మార్కులు వచ్చాయని మీరు అనుకున్నారనుకోండి, ఒకవేళ కనుక మీరు ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటే చూడండి ఒక్క పేపర్కి చూడండి మనం 250 రూపీస్ అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది కేవలం ఇంప్రూవ్మెంట్ రాయాలనుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే 250, మిగతా వారందరికి చూడండి ఇక్కడ 150 రూపీస్ అనేది మనము ఈచ్ పేపర్కి అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా చూడండి, ఒకవేళ కనుక మనము ఎస్ఎస్సి కనుక వచ్చినట్లయితే చూడండి ఇక్కడ మనము ప్రతి థియరీ సబ్జెక్ట్ చూడండి మనం 100 రూపీస్ అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ప్రాక్టికల్స్ కనుక ఉన్నాయనుకోండి, మనం 50 రూపీస్ అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ మీరు 10th క్లాస్ కనుక ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటున్నారు అనుకోండి, దానికోసం చూడండి ప్రతి పేపర్కి మనం 100 రూపీస్ అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇప్పుడు మనము ఎగ్జామ్ ఫీజు అనేది ఏ విధంగా పే చేయాలో చూద్దాం. దానికోసం కాస్త కిందికి వెళ్ళండి. వెళ్ళంటే చూడండి, ఇక్కడ మనకు నామినల్ రూల్స్ ఫర్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. మనం కనుక మరి ఎస్ఎస్సి కానీ ఇంటర్మీడియట్ కానీ ఎగ్జామ్ ఫీజు పే చేయాలనుకుంటే చూడండి, మనము దీనిపైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్లిక్ చేయగానే మనకు ఈ విధమైన ఒక పేజీ ఓపెన్ కావడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, క్లిక్ హెయిర్ ఎగ్జామినేషన్ ఫీ ఫర్ జూలై 2021 పే ఆన్లైన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిపైన మనం క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్లిక్ చేయగానే మనకు ఈ విధమైన ఒక పేజీ ఓపెన్ కావడం జరిగింది. ఈ పేజీలో చూడండి, మనం ఇక్కడ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్, ఇంటర్ ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ కనుక మనము ఎస్ఎస్సి ఎగ్జామ్ యొక్క ఫీ పేమెంట్ చేయాలనుకుంటే చూడండి, మనం ఇక్కడ సిటిజన్ టాస్ ఎస్ఎస్సి ఎగ్జామ్ ఫీ పేమెంట్ అనే దానిపైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు ఫీ పేమెంట్ చేసిన తర్వాత
చూడండి ఆ యొక్క పేమెంట్ యొక్క రిసిప్ట్ కనుక మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే చూడండి ఇక్కడ సిటిజన్ టాస్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ డూప్లికేట్ రిసిప్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు పే చేసిన తర్వాత రిసిప్ట్ డౌన్లోడ్ చేయాలనుకుంటే చూడండి మనం ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మన యొక్క రిసిప్ట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా చూడండి ఇక్కడ మనము ఇంటర్మీడియట్ కనుక ఎగ్జామ్ ఫీ పేమెంట్ చేయాలనుకుంటే చూడండి మనము సిటిజన్ టాస్ ఇంటర్ ఎగ్జామ్ ఫీ పేమెంట్ పైన క్లిక్ చేసి మన యొక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫీజు అని పేమెంట్ చేయవచ్చు. అదేవిధంగా మీరు పేమెంట్ చేసిన తర్వాత మరి మీ యొక్క పేమెంట్ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే చూడండి మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇంటర్మీడియట్ యొక్క ఫీ పేమెంట్ యొక్క రిసిప్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూద్దాం మనము ఫస్ట్ మన 10th క్లాస్ ఏ విధంగా ఫీ పేమెంట్ చేయాలో చూద్దాం. దానికోసం చూడండి ఇక్కడ మనము ఫస్ట్ ఆప్షన్ సిటిజన్ టాస్ ఎస్ఎస్సి ఎగ్జామ్ ఫీ పేమెంట్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం దీనిపైన నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే చూడండి మనకి ఇక్కడ ప్లీజ్ ఎంటర్ అడ్మిషన్ నెంబర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ అడ్మిషన్ నెంబర్ మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. చూడండి మనము స్కూల్లో జాయిన్ కాగానే మనకు ఒక అడ్మిషన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కదా, ఆ యొక్క అడ్మిషన్ నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి చూడండి నేను ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత చూడండి మనం ఇక్కడ కింద ఉన్నటువంటి ఆప్షన్ చూడండి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే చూడండి మనకి ఇక్కడ అప్లికెంట్ యొక్క డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా రావడం జరిగింది. మనం ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఇచ్చాం కదా, ఎవరైతే అడ్మిషన్ నెంబర్ ఇచ్చామో అతని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కింద ఆటోమేటిక్గా రావడం జరిగింది. చూడండి ఇక్కడ అప్లికెంట్ యొక్క నేమ్ రావడం జరిగింది, దాంతోపాటు అప్లికెంట్ యొక్క ఫాదర్ లేదంటే మదర్ నేమ్ కూడా రావడం జరిగింది. దాంతోపాటు చూడండి ఇక్కడ అప్లికెంట్ చదువుతున్నటువంటి ఓపెన్ స్కూల్ యొక్క కోడ్ కూడా రావడం జరిగింది. దాంతోపాటు చూడండి మరి ఓపెన్ స్కూల్ యొక్క నేమ్ రావడం జరిగింది, అదేవిధంగా రూల్ నెంబర్, తర్వాత చూడండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా రావడం జరిగింది, అప్లికెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, దాంతోపాటు చూడండి జెండర్ కూడా, తర్వాత చూడండి ఇక్కడ మీడియం అప్లికెంట్ ఇక్కడ మనం ఎవరైతే అడ్మిషన్ నెంబర్ ఇచ్చామో అతను ఏ మీడియం చదువుతున్నాడో ఆ మీడియం యొక్క ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ అని చెప్పి, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం అని చెప్పేసి ఈ విధంగా డీటెయిల్స్ అన్ని కూడా రావడం జరిగింది. అదేవిధంగా చూడండి ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ ఇమ్మని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా రావడం జరిగింది, కానీ మొబైల్ నెంబర్ మాత్రం మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత చూడండి కాస్త కిందికి వెళ్ళినట్టు చూడండి ఇక్కడ మనము అంటే ఎస్ఎస్సి కదా మనం చూస్తుంది. ఇప్పుడు ఎస్ఎస్సిలో మన సబ్జెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ రావడం జరిగింది. చూడండి ఇక్కడ మరి ఇంగ్లీషు, తెలుగు, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత చూడండి మ్యాథమెటిక్స్, తర్వాత సోషల్ స్టడీస్ అని చెప్పేసి ఈ విధంగా నా సబ్జెక్ట్స్ ఇవి కాబట్టి ఇవి రావడం జరిగింది. మీరు ఎస్ఎస్సిలో ఏ సబ్జెక్ట్ తీసుకుంటారో ఆ సబ్జెక్ట్స్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. దాని పక్కనే చూడండి ఇక్కడ సబ్జెక్ట్ యొక్క కోడ్ కూడా రావడం జరుగుతుంది. చూడండి మనము ఈ యొక్క ఏ సబ్జెక్ట్స్ కనుక మనము ఎగ్జామ్ రాయాలనుకుంటున్నామో, మరి ఏ సబ్జెక్ట్కి అయితే మనము ఎగ్జామ్ ఫీ అనేది పే చేయాలనుకుంటున్నామో వాటిని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనము ఫ్రెష్గా ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి కంపార్ట్మెంటల్ కాదు కాబట్టి మనము మన యొక్క అన్ని సబ్జెక్ట్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూడండి ఇక్కడ మనము ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత చూడండి ఇక్కడ మనము సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను, దాని తర్వాత చూడండి ఇక్కడ మనము మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, దాని తర్వాత చూడండి మనం ఇక్కడ సోషల్ స్టడీస్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇవి మనకు మెయిన్ సబ్జెక్ట్స్ కాబట్టి ఇవన్నీ కూడా నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ కనుక మీకు ప్రాక్టికల్స్ కనుక ఉన్నట్లయితే ఆ ప్రాక్టికల్స్ ఏవేవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నాకు ఏం ప్రాక్టికల్స్ లేవు కాబట్టి నేను ఇవి మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత చూడండి మనం ఇక్కడ షో పేమెంట్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. షో పేమెంట్ పైన క్లిక్ చేయగానే చూడండి మనకి ఇక్కడ పాపప్ రూపంలో ప్లీజ్ ఎంటర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఒక మెసేజ్ రావడం జరిగింది. ఇందాక నేను మొబైల్ నెంబర్ ఇవ్వడం మర్చిపోయాను, మీకు ఇంతకుముందు చెప్పాను కదా మనం మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి మనకి ఈ విధంగా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. దానికోసం చూడండి మళ్ళీ మనము ఓకే బటన్ పైన క్లిక్ చేసి మన మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక నేను నా యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇస్తున్నాను. చూడండి నా యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత చూడండి మళ్ళీ నేను ఇక్కడ షో పేమెంట్ పైన క్లిక్ చేయడం జరుగుతుంది. షో పేమెంట్ పైన క్లిక్ చేయగానే చూడండి మనకి ఇక్కడ ఎగ్జామ్ ఫీ అమౌంట్ అని చెప్పేసి 500 రావడం జరిగింది. నావి 5 సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి సబ్జెక్ట్కి 100 రూపీస్ చొప్పున మరి 500 రూపీస్ అనేది రావడం జరిగింది. దాంతోపాటు చూడండి ఇక్కడ యూజర్ ఛార్జెస్ చూడండి నాకు ఇక్కడ 9 రూపీస్ 44 పైస్ చూపిస్తుంది. దాంతోపాటు చూడండి టోటల్ అమౌంట్ వచ్చేసి నాకు 509.44 పైస్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ యొక్క అమౌంట్ అనేది చూడండి ఇక్కడ మనము ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా కావచ్చు, ఐసిఐసిఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా కావచ్చు, హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ ద్వారా కావచ్చు, లేదంటే అదర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కావచ్చు, లేదంటే చూడండి ఇక్కడ డెబిట్ కార్డ్ అంటే మన దగ్గర ఉన్నటువంటి ఏటీఎం కార్డ్ ద్వారా కూడా మనం పే చేయవచ్చు. తర్వాత చూడండి ఇక్కడ క్రెడిట్ కార్డ్, ఒకవేళ మీ దగ్గర కనుక క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే దాని ద్వారా కూడా మనం ఇక్కడ పేమెంట్ అనేది చేయవచ్చు. ఈ యొక్క అమౌంట్ని కనుక మనం ఇప్పుడు పే చేయాలనుకుంటే చూడండి మనం ఇక్కడ కన్ఫర్మ్ పేమెంట్ పైన క్లిక్ చేసినట్లయితే మనం పేమెంట్ పేజ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలో మనం చివరిలో చూపిస్తాను. ఇప్పుడు మనము 10th క్లాస్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో చూసాం కదా, ఇప్పుడు ఇంటర్మీడియట్ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం మళ్ళీ మనము ఓపెన్ స్కూల్ హోమ్ పేజ్లోకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది.
ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళు వారి యొక్క ఎగ్జామ్ ఫీ అనేది ఏ విధంగా పేమెంట్ చేయాలో చూద్దాం. దానికోసం చూడండి, ఇక్కడ మనము సిటిజన్ టాస్ ఇంటర్ ఎగ్జామ్ ఫీ పేమెంట్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గమనించండి, ఒకవేళ కంపార్ట్మెంట్ రాస్తున్నటువంటి వాళ్ళు కూడా దీనిపైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ 10th క్లాస్ కంపార్ట్మెంట్ రాస్తున్నటువంటి వాళ్ళు ఈ యొక్క 10th క్లాస్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఇంటర్మీడియట్ కనుక మరి ఫెయిల్ అయ్యి ఉండి ఆ సబ్జెక్టులు కనుక మళ్ళీ మీరు రాయాలనుకుంటే చూడండి, వారు కూడా ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మనము ఫీ పేమెంట్ చేయాలంటే చూడండి, ఇంటర్మీడియట్ వాళ్ళు దీనిపైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్లిక్ చేయగానే చూడండి, ఇంతకుముందు లాగానే మనల్ని ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఇమ్మని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మన అడ్మిషన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అడ్మిషన్ నెంబర్ ఇచ్చేసి చూడండి, ఇక్కడ మనము గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్లిక్ చేయగానే చూడండి, మనం ముందు అడ్మిషన్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది కదా, మరి ఎవరైతే అడ్మిషన్ నెంబర్ ఇచ్చామో అడ్మిషన్ నెంబర్ ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా కింద ఆటోమేటిక్గా రావడం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ నేమ్ రావడం జరిగింది, ఫాదర్ నేమ్, తర్వాత స్కూల్ కోడ్, స్కూల్ నేమ్, తర్వాత చూడండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీడియం అని చెప్పేసి ఈ విధంగా ఆటోమేటిక్గా ఈ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా రావడం జరిగింది. తర్వాత చూడండి, ఇక్కడ మనం మొబైల్ నెంబర్ మాత్రం మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత చూడండి, కాస్త కిందికి వెళ్ళినట్టు చూడండి, ఇక్కడ మనం ఇంటర్మీడియట్ యొక్క మరి ఎగ్జామ్ ఫీజు పేమెంట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ రావడం జరిగింది. చూడండి, ఇక్కడ ఇంగ్లీష్, తెలుగు, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, అంటే నా సబ్జెక్ట్స్ ఇవి కాబట్టి నాకు ఇవి రావడం జరిగింది. మీ సబ్జెక్ట్స్, మీ గ్రూప్ వేరే అయినట్లయితే మీ సబ్జెక్ట్స్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. సబ్జెక్ట్ యొక్క కోడ్స్ కూడా ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. మన సబ్జెక్ట్కి చూడండి, మనం ఇక్కడ ఎంత అమౌంట్ పే చేయాలనేటువంటి అమౌంట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. గమనించండి, ఇక్కడ నాకు ఇంగ్లీష్కు, తెలుగుకు చూడండి ఇక్కడ 250 రూపీస్ అని రావడం జరిగింది. ఏంటి మరి 150 అనుకున్నాం కదా, ఇక్కడ 250 వచ్చింది ఏంటని చెప్పేసి మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ కావచ్చు. చూడండి, ఇక్కడ నేను ఇది కంపార్ట్మెంటల్కి సంబంధించినట్టు, అంటే ఇంత ముందుకు అంటే నేను గత సంవత్సరమే ఈ యొక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది రాయడం జరిగింది. రాసిన తర్వాత చూడండి, నేను ఈ యొక్క తెలుగు, ఇంగ్లీష్ అనేది పాస్ కావడం జరిగింది. మిగతా హిస్టరీ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, ఎకనామిక్స్ కానీ ఫెయిల్ కావడం జరిగింది. అందుకోసమే చూడండి, పాస్ అయినటువంటి వాటికి 250 అనేది రావడం జరిగింది. ఎందుకంటే 250 అంటే ఏంటి, ఒకవేళ కనుక ఈ సబ్జెక్ట్స్ కనుక మీరు ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటే 250 అనేది పే చేసేసి మీ సబ్జెక్ట్స్ కూడా ఇంప్రూవ్మెంట్ అనేది కూడా రాసుకోవచ్చు. లేదంటే నార్మల్గా ఈ యొక్క సబ్జెక్ట్స్ నేను 3 ఫెయిల్ అయినాను కాబట్టి నాకు ఇక్కడ చూడండి 150 రూపీస్ అనేది కామన్గా రావడం జరిగింది. కాబట్టి మీరు ఫ్రెష్గా ఎగ్జామ్స్ రాస్తున్నట్లయితే మీకు ఈ సబ్జెక్ట్స్ కూడా 150 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కంపార్ట్మెంటల్ కాబట్టి మరి ఈ విధంగా 250 అనేది రావడం జరిగింది. మరి చూడండి, ఇక్కడ నేను ఈ యొక్క హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ ఈ 3 రాయదలుచుకున్నాను కాబట్టి, ఈ తెలుగు, ఇంగ్లీష్ ఆల్రెడీ పాస్ అయ్యాను కాబట్టి వీటిని నేను మరి రాయదలుచుకోలేదు కాబట్టి వీటి రెండింటిని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతలేదు. కాబట్టి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 3 కాబట్టి నేను ఈ యొక్క 3ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మీరు కనుక ఫ్రెష్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నట్టయితే చూడండి, ఇక్కడ మీరు ఈ 5 సబ్జెక్ట్స్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ 5 సబ్జెక్ట్స్తో పాటు ఒకవేళ కనుక మీకు ప్రాక్టికల్స్ కూడా ఉన్నట్లయితే ఆ ప్రాక్టికల్స్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నాకు ఇక్కడ ఎటువంటి ప్రాక్టికల్స్ లేవు కాబట్టి నేను ఏం సెలెక్ట్ చేసుకోకుండా చూడండి, కాస్త కిందికి వెళ్ళి చూడండి, ఇక్కడ నేను మరి షో పేమెంట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క 3 సబ్జెక్ట్స్ నేను పేమెంట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను షో పేమెంట్ పైన క్లిక్ చేయడం జరుగుతుంది. షో పేమెంట్ పైన క్లిక్ చేయగానే చూడండి, నాకు ఇక్కడ ఎగ్జామ్ ఫీ అమౌంట్ అని చెప్పేసి నాకు ఇక్కడ 450 రావడం జరిగింది. ఎందుకు 450 వచ్చిందంటే నేను ఇక్కడ 3 సబ్జెక్ట్స్నే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 3 సబ్జెక్ట్స్కే నేను మరి ఫీ పేమెంట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నాకు ఇక్కడ మరి 450 అని రావడం జరిగింది. మీకు కనుక 5 సబ్జెక్ట్స్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ 750 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ కొన్ని యూజర్స్ ఛార్జెస్ కూడా ఇక్కడ మీకు వేయడం జరుగుతుంది. టోటల్ అమౌంట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ యొక్క అమౌంట్ను పే చేయాలంటే ఇంతకుముందు చెప్పినట్టుగా చూడండి, ఇక్కడ మీరు ఈ కింద ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ చూడండి, మరి నా దగ్గర ఉన్నటువంటి డెబిట్ కార్డు ద్వారా అంటే ఏటీఎం కార్డు ద్వారా ఈ యొక్క అమౌంట్ అనేది పే చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ యొక్క డెబిట్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర డెబిట్ కార్డ్ కాకుండా ఈ మిగతా ఆప్షన్లో ఏది అవైలబుల్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోగానే చూడండి, ఇక్కడ మనకు కన్వీనియన్స్ ఛార్జెస్ అని చెప్పేసి కొన్ని ఇక్కడ ఛార్జెస్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ ద్వారా చేస్తే ఎంత ఛార్జ్ పడుతుంది, తర్వాత నెట్ బ్యాంకింగ్ ఐసిఐసిఐ ద్వారా చేస్తే ఎంత మీకు ఛార్జ్ చేస్తారు, తర్వాత హెచ్డిఎఫ్సి ద్వారా చేస్తే ఎంత ఛార్జ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ కొన్ని ఛార్జెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూసుకొని చూడండి, మీరు ఇక్కడ కింద కన్ఫర్మ్ పేమెంట్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కన్ఫర్మ్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే చూడండి, మనకు ఈ విధమైన ఒక పేజీ ఓపెన్ కావడం జరిగింది. చూడండి, ఇక్కడ మనం ఈ యొక్క అమౌంట్ అనేది చూడండి పేటిఎం ద్వారా కూడా పే అనేది చేయవచ్చు. చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క క్యూఆర్ కోడ్ ఉన్నది కదా, ఈ యొక్క క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి కూడా మనం ఈ యొక్క పేమెంట్ అనేది చేయవచ్చు. నేను మాత్రం ఇక్కడ పేటిఎం ద్వారా చేయదలుచుకోలేదు, డెబిట్ కార్డు ద్వారా చేస్తాను అనుకున్నాను కాబట్టి చూడండి, ఇక్కడ కాస్త కిందికి వెళ్ళినట్టు చూడండి, మనకి ఇక్కడ డెబిట్ కార్డ్ అన్నట్టు ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
డెబిట్ కార్డు సెలెక్ట్ చేసుకోగానే చూడండి మనకి ఇక్కడ కార్డు నెంబర్ అని చెప్పేసి అడుగుతూ ఉంది. ఇక్కడ మన యొక్క ఏటీఎం కార్డు యొక్క నెంబర్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సినట్టు అవసరం ఉంటుంది. దాని తర్వాత చూడండి ఇక్కడ మనము కార్డు యొక్క ఎక్స్పైరీ డేట్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సినట్టు అవసరం ఉంటుంది. దాని తర్వాత చూడండి ఇక్కడ మనము కార్డు పైన ఉన్నటువంటి సివివి నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ఈ 3 ఆప్షన్స్ ఇచ్చి తర్వాత చూడండి మనం ఇక్కడ పే అనేటటువంటి యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా చూడండి ఇక్కడ కార్డ్ నెంబర్ ఇచ్చాను, తర్వాత ఎక్స్పైరీ డేట్ ఇచ్చాను, తర్వాత సివివి నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అన్నీ ఇచ్చిన తర్వాత చూడండి మనం ఇక్కడ పే అనేటటువంటి యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి ఆ యొక్క డెబిట్ కార్డుకు ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యిందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసేసి చూడండి ఇక్కడ మనం మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చూడండి నా మొబైల్కు వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేశాను. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మేక్ పేమెంట్ పైన క్లిక్ చేస్తున్నాను. మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే చూడండి మనకి ఇక్కడ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ జూలై 2021 పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ రిసిప్ట్ అని చెప్పేసి మనకు ఒక ఒరిజినల్ రిసిప్ట్ అనేది రావడం జరిగింది. అంటే మనం ఇందాక పే చేసినటువంటి అమౌంట్ అనేది సక్సెస్ఫుల్గా మరి పే చేసినట్టుగా ఈ యొక్క రిసిప్ట్ అనేది రావడం జరిగింది. దీంతో మనం పే చేయాల్సినటువంటి ఎగ్జామ్ యొక్క ఫీ అనేది సక్సెస్ఫుల్గా పేమెంట్ అయినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. చూడండి ఇక్కడ మనకు అప్లికేషన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మన యొక్క అడ్మిషన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అప్లికెంట్ యొక్క నేమ్, అదేవిధంగా ఫాదర్ నేమ్, ఈ విధంగా మొత్తం సబ్జెక్ట్స్ మనం ఏ సబ్జెక్ట్స్కి మనము ఈ యొక్క పేమెంట్ అని చేశామని చెప్పేసి సబ్జెక్ట్ యొక్క కోడ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు చూడండి మనం పే చేసినటువంటి అమౌంట్ యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడితో మన ఇందాక ఎగ్జామ్ ఫీ ఏదైతే పేమెంట్ చేయాలనుకున్నామో ఆ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయినట్టుగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. దీన్ని మీరు ప్రింట్ తీసి పెట్టుకోండి, లేదంటే మీ యొక్క సిస్టంలో సేవ్ చేసి అయినా పెట్టుకోండి. చూడండి ఒకవేళ ఈ యొక్క రిసిప్ట్ని కనుక మీరు ఎక్కడైనా పోగొట్టుకున్నట్లయితే మళ్ళీ ఏ విధంగా ఈ యొక్క రిసిప్ట్ను మనం డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం మళ్ళీ మనము తెలంగాణ ఓపెన్ స్కూల్ యొక్క హోమ్ పేజ్లోకి వెళ్ళిపోదాం. చూడండి నేను ఓపెన్ స్కూల్ పేమెంట్ పేజ్లోకి రావడం జరిగింది. ఒకవేళ కనుక మీరు 10th క్లాస్ పేమెంట్ రిసిప్ట్ కనుక డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే చూడండి మీరు కూడా ఎస్ఎస్సి ఎగ్జామ్ ఫీ పేమెంట్ డూప్లికేట్ రిసిప్ట్ పైన క్లిక్ చేయండి. లేదంటే ఇంటర్మీడియట్ కనుక రిసిప్ట్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే చూడండి ఇక్కడ మీరు ఇంటర్ ఎగ్జామ్ ఫీ పేమెంట్ డూప్లికేట్ రిసిప్ట్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీరు మళ్ళీ ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అడ్మిషన్ నెంబర్ ఇచ్చి చూడండి ఇక్కడ గెట్ రిసిప్ట్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గెట్ రిసిప్ట్ పైన క్లిక్ చేయగానే చూడండి మనకి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఇందాక మీకు చెప్పడం జరిగింది కదా, అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ రావడం జరిగింది. దాంతోపాటు చూడండి ఇక్కడ అడ్మిషన్ నెంబర్, తర్వాత చూడండి క్యాండిడేట్ యొక్క నేమ్, తర్వాత చూడండి ఇక్కడ క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత చూడండి ఈ యొక్క పేమెంట్ అనేది మీరు ఏ డేట్న చేశారు అన్నటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ కనుక ఈ రిసిప్ట్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే చూడండి ఇక్కడ మీరు అప్లికేషన్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేసినట్లయితే చూడండి మనకు ఈ విధంగా రిసిప్ట్ అనేది ఓపెన్ కావడం జరిగింది. చూడండి ఇందాక మనం చూసినటువంటి రిసిప్ట్లో మనకు ఒరిజినల్ రిసిప్ట్ అని ఉండే, ఇక్కడ మాత్రం మనకు డూప్లికేట్ రిసిప్ట్ అని రావడం జరిగింది. అంటే ఫస్ట్ వచ్చింది ఏదైతే ఉందో అది ఒరిజినల్ రిసిప్ట్, తర్వాత ఇది డూప్లికేట్ రిసిప్ట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ రిసిప్ట్ని కనుక మీరు ప్రింట్ తీసి పెట్టుకోవాలంటే చూడండి ఇక్కడ మనం ప్రింట్ డూప్లికేట్ రిసిప్ట్ పైన క్లిక్ చేసి ఈ యొక్క రిసిప్ట్ని మీరు ప్రింట్ తీసి అనేది జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఓపెన్ స్కూల్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ కావచ్చు, 10th కావచ్చు, ఎగ్జామ్ ఫీజు అనేది అతి సులభంగా మన ఇంట్లోనే కూర్చొని మన యొక్క ల్యాప్టాప్లోనే పేమెంట్ అనేది చేయవచ్చు. ఈ వీడియోలో మరి ఏ విధంగా అంటే ఇంటర్మీడియట్ కావచ్చు, 10th క్లాస్ కావచ్చు, ఫీ పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలి అనేటటువంటి పూర్తి సమాచారం అందించానని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.